హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వర్క్ డీల్ అయిపోయింది నా వల్లనే. లేట్ వచ్చింది 11:20 అయింది హైదరాబాద్ నుంచి వచ్చేసరికి. అందుకే ఈరోజు చాలా వర్క్ లేట్ అయిపోయింది. 11:20కి వచ్చిండు, 1కి బయటకి వెళ్ళిండు, 4కి వచ్చిండు. అవును, కొంచెం చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళిన అన్నమాట. రాగానే ఇవన్నీ నేనే ఇస్తాను ఫ్రెండ్స్. చెరుగట్ మొత్తం ఫినిష్ చేసిన. ఇంకో ఇక్కడ లిల్లీ పూలు అండ్ గజమాల, మళ్ళీ బాహుబలి తెచ్చినాం. ఇంకోటి ఈ గజమాల కన్నా ఇవన్నీ జెయింటింగ్ చేయాలి. ఇక ఇప్పుడే ఇలాకనే ఆగుట్టిన, ఇంకా జెయింటింగ్ చేసి బయట వేసేస్తే అయిపోతామన్నమాట. అటు వచ్చేసి పెద్ద దండలు కూడా ఎక్కినాయి. ఇది వచ్చేసి ఇడ్లీ వైట్ కొట్టినాం గర్భగుళ్ళకి. అటు వచ్చేసి వైట్ అమ్మ ఏడున్నాయి, ఒక అటు తడి బట్టలు పెట్టేసినమాట. ఇలాకలు కూడా కట్టేసిందట. దీనికి ఒకటి మెరుపు కొట్టాలన్నమాట. లిల్లిపూలకు కంపల్సరీ మెరుపు కొట్టాల్సిందే అనమాట. అది ఎంత నీట్గా ఉన్నా సరే, ఎంత మొగ్గలు ఉన్నా సరే, కానీ ఇది పేచకు కొడితేనే దీనికి అందం అనమాట. లిల్లిపూలకు వీటికి కంపల్సరీ కొట్టాలి, ఎందుకంటే ఇవి ఇరిగిపోకుండా కూడా ఉంటాయన్నమాట. ఇవి ఎత్తేసినప్పుడు లిల్లీ పూలు ఇరిగిపోకుండా అనమాట. పేచకు కొడితే ఇరిగిపోవు. ఎట్లా వేసినామని ఏం కాదనమాట. ఓకే, పని అయితే చాలా చాలా డిలే అయింది. ఆల్రెడీ 7 అవుతుంది. సాయంత్రం నైట్ కానీ వస్తుంది. నైట్ కూడా వస్తుంది. కొట్టినావా రేపటికి? ఓకే, కొంచెం వర్క్ రేపటి కూడా ఫినిష్ చేసుకుంది, ఫ్రీగా ఉందామని. ఎందుకంటే అన్ని కానీ బర్త్డే వస్తుంది కదా, కొంచెం నీట్గా ఇంకో ఇవన్నీ కొంచెం దులిపి మళ్ళా సెట్ చేయాలన్నమాట. అందుకనే నాకు తెలుసు కదా. ఇటు ఫ్రిడ్జ్ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా జరిపేది ఉంది. ఇటు సైడ్ టేబుల్ సైడ్ పెట్టేస్తామన్నమాట. ఎందుకంటే బర్త్డేకి ఇక్కడ కొంచెం ప్లానింగ్ చేసేది ఉందన్నమాట. అందుకనే ఫ్రిడ్జ్ ఇటు సైడ్ జరిపేసి మళ్ళీ టేబుల్లో అటు వెళ్ళిపోతుంది. అట్లా అనమాట. కొంచెం రేపు చదువుకునేది ఎక్కువ ఉందని ఈరోజు కొంచెం వర్క్ ఫినిష్ చేసుకుంటుంది. వచ్చేసి మాల అల్లుతుంది, చాలా రోజుల తర్వాత అల్లుతుంది అనమాట. చామంతి మాల అటు టెంపుల్కి ఇవ్వడానికి. ఓకే, 10 మూరలు వేరేస్తాం. మొత్తం 21 మూర వేయాలి, కానీ ఇవి ఒక 11 అల్లింది. మిగతా ఈ కాగడాలు ఒక 10 మూరలు ఇచ్చేసి టెంపుల్కి ఇచ్చేసి అయిపోతుంది. అంతే, ఓకేనా. మళ్ళీ ఎక్స్ట్రా దండలు ఉన్నాయి. ఇవన్నీ బయట వేసినాక మళ్ళీ ఎక్స్ట్రా దండలు ఇల్లు కొడతామన్నమాట. మళ్ళీ లిల్లీ పూలు ఉన్నాయి, బయట కూర్చొని కొట్టేస్తా. నిన్నటి లెక్క కొట్టేస్తే కొంచెం రేపటి కూడా ఫ్రీ ఉంటుంది అన్నమాట. రేపటి కూడా కొన్ని కొట్టేసాలి వరకు. ఓకేనా. ఇలా ఏమేమి చేసినాము, నేను లేను కదా. వావ్, 4:30కి అంత పొద్దుగాలనా? అంత పొద్దుగాల వేసి ఏమేమి పని చేసినవి? పెసర్లు పట్టుకొని చట్నీ వేసి, అన్నం వండి, గోకరకాయ వేసి, చేసి పిల్లలకు తినిపించి, స్నానాలు, స్కూల్కి. కొన్ని గులాబీలు ఉంటే ఇలాకలు ఇట్లా వస్తున్నాయి. అచ్చా, ఇట్లా స్ట్రాల్ వేసి వస్తామట కిందికి దండలకి కట్టడానికి అనమాట. అవి గుచ్చుకుంటా కూర్చున్నా, ఇంకా నువ్వు రాట్లేవని అడ్డం ఒరిగినా వచ్చేసినవి. ఓకే, ఇదంతా అయింది అనమాట. 4:30కి లేస్తే ఇదంతా పని అయింది అనమాట. 7:30 వరకు ఫినిష్ అయిపోయింది వర్క్. ఇంట్లో పని ఇట్లా అన్నీ అయిపోయినట్టుంది. ఓహో, అందుకే. ఓకే, తొందర లేవడం వల్ల పని అయితే అయిపోయింది ఇంట్లోది. నేను ఇంకా లేట్గా వచ్చాను. తొందరగా వస్తే కొంచెం ఇంకా తొందరగా అయిపోయేది వర్క్. వచ్చేసి నాకు మార్కెట్లోనే లేట్ అయింది, వర్షం పడింది అనమాట మార్కెట్లో. అందుకే కొంచెం ఇక్కడ పడలేదేమో, కానీ అక్కడైతే మస్తు పడింది వర్షము. ఇక మార్కెట్లోకి నువ్వు లేచినప్పుడు ఆడబండిదా? ఓకే, అక్కడ ఏం పడలేదు మళ్ళీ. మళ్ళీ ఎండ వచ్చింది కదా. ఓకే, నాకు ఆడ లేట్ అయింది మార్కెట్లో వర్షం పడడం వల్ల తీసుకోవడం సరుకు ఇట్లా. నాకేమో వర్షం వల్ల లేట్ అయింది మార్కెట్. అన్నీ వర్షంలో తిరిగి తీసుకోవాలి కదా, అందుకే లేట్ అయిపోయింది అన్నమాట. ఇవి తడవకుండా తీసుకొచ్చినమాట. మొత్తం నీట్గా నూనె ఏం తడవదు అన్నమాట. అన్నీ మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకేనా. ఇవి
మీకు అయిపోయినాక మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాహుబలి కూడా తెచ్చినాం, మళ్ళీ ఇటు వచ్చేసి వైలెట్ కలర్ కూడా తెచ్చాం. వైలెట్ కాడ చిన్నగా ఉంది. చిన్నగా ఉన్నాయా? గజమాలకు రావట్లేవా? ఓకే, చిన్న గజమాల చేసేది కింది రోజు కొట్టేసి అయిపోతుంది. అంటే ఇప్పుడు పెద్ద గజమాలకి రాంగ రాంగ సన్నగా చేసేది కాదు. ఓకే ఓకే, అవును కిందికి ఇట్లా వస్తుంది కిందికి సన్నగా వస్తుంది కొంచెం. కింది రోజు కట్టేస్తాం ఇది గజమాల పై నుంచి ఇలా ఒక కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చేస్తుంది. కాడలు లేవు ఎక్కువ. సరే బాగున్నాయి అదే, కానీ రాలే ఇలా మార్కెట్లోకి రాలే ఈ కలర్ వచ్చేసి ఎక్కువ, అందుకనే ఈ కాడలు లేవంట. చిన్నగా ఉన్నాయి, పువ్వు కూడా చిన్నగా ఉంది చాలా సైజ్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇవి బయటేసి చూపిస్తాం మళ్ళీ మీకు.